సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లే ఉస్మానియాకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి సన్నాహాలు చేపట్టారు. ప్రొఫెసర్లు, ఉద్యోగులు, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నివేదిస్తూ ఆర్ట్స్ కాలేజీ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు జేఏసీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎంకు ఉస్మానియా యూనివర్సిటీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఇక ఓయూలో జరిగే అక్రమ అనేకతను వ్యతిరేకిస్తూ సమస్యలను మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల పరశురాం, విజేందర్ రెడ్డి కోరారు. సీఎం వస్తున్నందున అనేక ఆశలతో ఎదురు చూస్తున్నామని, వాటిపై పరిష్కరించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఏర్పాటులో యూనివర్సిటీల ప్రాముఖ్యత, యూనివర్సిటీ చేసిన కృషి అనేది మరవలేనిది. అలాంటి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యూనివర్సిటీలను అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి గురి చేసినాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని ఒక 1000 కోట్లు ఇచ్చేసి యూనివర్సిటీని గొప్పగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానిని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఆయనకు స్వాగతాన్ని పలుకుతూ ఇవాళ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు టీచింగు, నాన్ టీచింగు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డిసెంబర్ 7న సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా స్వాగతం చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సీఎం గారు గత ఆగస్టు 25న ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 1000 కోట్లు మీరు అడగండి, 1000 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పారు. సో ఈ ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసి వరల్డ్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారో, ఒక బిల్డింగ్స్ మాత్రమే కడితే ఇది వరల్డ్ ర్యాంక్ యూనివర్సిటీగా కాదు. కాబట్టి అందులో మేము పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కానీ, టీచింగ్ కానీ, హాస్టల్ వర్కర్స్ కానీ, పార్ట్ టైమర్స్ కానీ వీళ్ళందరం ఉన్నాం. కాబట్టి మా యొక్క సమస్యలన్నింటినీ ఈ 1000 కోట్లలో మాకెంత కేటాయిస్తారు, లేకుంటే మా సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయంలో గత 25 ఆగస్టు రోజు ఠాగూర్ ఆడిటోరియంలో ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రస్తావించాలి. మా యొక్క అధికారులు, సంబంధిత అధికారులైనటువంటి